మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది శ్రీకాంత్కి సంబంధించిన పెరోల్ ఇష్యూ. అందులోనూ ముఖ్యంగా పెరోల్ ఇచ్చింది ఎవరు, దాన్ని ఇప్పించింది ఎవరు, ఇప్పించే నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ ఓవైపు డిస్కషన్ జరుగుతుంటే మరోవైపు అతని వైపు ఉండి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో లేకపోతే పోరాటం చేస్తున్నారో అరుణకి సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి మిగిలిన సందర్భాల్లో కూడా చాలా వైరల్గా మారిన నేపథ్యం చూస్తున్నాం. అరుణ ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ప్రకారం ఇప్పటివరకు వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు అని ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిని సంధిస్తోంది. అంతేకాకుండా తను బయట ఉన్నప్పుడు కానివ్వండి, తను ముఖ్యంగా అంతకుముందు అతన్ని వాడుకొని ఎవరైతే లాభపడ్డారో ఇవాళ పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడట్లేదు, పెరోలు రద్దవుతున్నా ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నా సరే మాట్లాడని వాళ్ళెవరు, ఇప్పటి వరకు శ్రీకాంత్ తనని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టే సైలెంట్గా ఉన్నాను, ఒక్కసారిగా ఆ కంట్రోల్ తప్పితే ఏమవుతుందన్న విషయం పైన ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలంటూ అరుణ చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, తను చేస్తున్న వార్నింగ్ ఎవరికి అన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అరుణ గారిని ఎస్ ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అరుణకు సంబంధించిన ఇష్యూ కన్నా ముందు శ్రీకాంత్కి సంబంధించిన ఇష్యూని ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పటికిప్పుడు మనం మాట్లాడితే శ్రీకాంత్ అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయనకి ఇప్పుడు పేరోలు ఇవ్వడంలో అంత కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయానిపైన ఒకవైపు డిస్కషన్ జరుగుతుంటే అప్పటిదాకా ఆయన్ని వాడుకున్న ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు మారాయి, అందుకే తనకి పెరోల్ వచ్చిందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇతనికి ఏ పార్టీ అండగా నిలబడిందన్న ఒక ప్రశ్న కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కొంతమంది మాట్లాడుతుంటే కాదు, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల కారణంగానే ఇవాళ జైల్లో ఉన్నారు, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఈ లవ్ స్టోరీ మధ్యలో ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే అరుణకు సంబంధించి కానివ్వండి, శ్రీకాంత్కి సంబంధించిన లవ్ స్టోరీ గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. అరుణ డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్తో నేను ఫ్యూచర్ లైఫ్ నేను ఊహించుకుంటున్నాను కాబట్టి ఆయనతో కలిసి ఉంటున్నాను, ఏదైతే మీరు చూస్తున్న వీడియోలో సంవత్సరం కాలం క్రితంవి, అంతేకాకుండా ఇప్పుడు చేస్తున్న ఆరోపణలో కూడా పసలేదంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఇక అరుణకు సంబంధించి శ్రీకాంత్కి సంబంధించిన లవ్ స్టోరీ గురించి కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అదే సందర్భంలో మిగిలిన వాళ్ళను కూడా రెఫరెన్స్గా అరుణ చూపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అరుణ ముందున్న ప్రశ్నలు అయితే చాలా కీలకంగా అనిపిస్తున్నాయి. మొదటిది, ఆయన పేరోల్ మీద రావడానికి కారణం ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కసారిగా ఇది ఇగ్నైట్ అయిన తర్వాత, ఇది వైరల్గా మారిన తర్వాత ఆ పేరోల్ రద్దుకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అవును మేమే ఈ కారణం చేతనే ఆయనకు పేరోల్కి సిఫార్సు చేశామని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు అంటూ మాట్లాడుతున్నారు. చాలా కీలకంగా ఇక్కడ బయటకు వస్తున్న విషయం అయితే ఆ ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే పేరోల్కి సంబంధించి సర్క్యులేట్ చేసిన ఫైల్ కానివ్వండి, ఆ సర్క్యులేట్ చేయాల్సిన ఫైల్ మీద సంతకం పెట్టింది కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన మినిస్టర్గానే మాట్లాడుతున్నారు. దీనికి కూటమితో పెద్దగా సంబంధం లేదు, కేవలం టీడీపీకి సంబంధించిన నాయకులు ఇది మొత్తాన్ని నడిపించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు నిజాలు ఎవరు బయట పెట్టాలి అన్న విషయం అయితే అర్థం కావట్లేదు. అదే సందర్భంలో హోంమంత్రికి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ పేరోల్ మొత్తం కొనసాగింది, ఉన్నతాధికారులు మాత్రమే దీంట్లో బాధ్యులుగా కనిపిస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నా సరే హోంమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం ఎలా నడిచింది అంటూ కూడా మరికొంతమంది విశ్లేషకులు ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఇష్యూని చూసినప్పుడు మాత్రం శ్రీకాంత్కి సంబంధించిన కీలకమైన అంశాలు బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారో, లేకపోతే ఈ ఇష్యూకి సంబంధించిన వీడియోలు ఏవైతే బయటకు వచ్చాయో ఆ ఈ ఇష్యూకి సంబంధించిన వీడియోలు బయటికి తీసుకొచ్చింది కూడా శ్రీకాంత్తో గతంలో సన్నిహితంగా మెలిగి ఇప్పటికీ అతని కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఇవన్నీ రిలీజ్ చేశారనే మాట కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా తను మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి అరుణకు సంబంధించిన ఆ ట్వీట్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటిది, శ్రీకాంత్ని వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపడం లేదు అంటే, శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టం అని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి, అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి, ఓపెన్ అయిపోతే మేలు కదా, ఇకనైనా స్పందిస్తారా, శ్రీకాంత్ మాటను లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా, మహా అయితే మీరు ఏం చేస్తారు, చంపేస్తారు, అంతే కదా, ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బ్రతికే కన్నా దేనికైనా సిద్ధపడవడం మేలు అంటూ తను ఒక ట్వీట్ చేశారు. ఎస్, దాన్ని బట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు నమస్తే. అరుణ గారు నమస్తే. నమస్తే అండి. వాళ్ళ బ్రదర్ ఉన్నారు నా పక్కన, మీరు క్వశ్చన్స్ అడగాలంటే వాళ్ళ బ్రదర్ని అడగండి. నాకు అసలు హెల్త్ కూడా ఏం సపోర్ట్ లేదు. ఒకే ఒక ప్రశ్న, మీరు పొద్దున్నే పెట్టిన ఫేస్బుక్లో ట్వీట్ దానికి సంబంధించిన పోస్ట్ గురించి మాట్లాడతాను, తర్వాత నేను వాళ్ళ బ్రదర్తో మాట్లాడతాను. మీరు పెట్టిన దాని ఉద్దేశం ఏంటి మేడం? సంబంధించి నేను క్లారిటీ కూడా నేను బిగ్ టీవీ లైవ్ లో ఇచ్చేసానండి, నాకు మళ్ళీ రిపీట్ చేసే ఓపిక లేదు.
అదే అండి, నేను దాని గురించి నేను బిగ్ టీవీ లైవ్ లో క్లారిటీ ఇచ్చేసానండి. నాకు మాట్లాడే ఓపిక కూడా అంటే మీరు 5 మంది పేర్లు చెప్పారు, 5 మందితో మీకు కళ్ళతోటే వాసిపోయినా నేను కనీసం మీ కెమెరా వైపు కూడా నేను కనీసం చూసే పరిస్థితిలో లేను. నాకు అర్థమైంది మేడం, అర్థమైంది మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. చెప్తారండి, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, 5 మంది పేర్లు అన్ని వాళ్ళ గురించి కూడా మీకు వాళ్ళ పేర్లు చెప్పారు మీరు ఆల్రెడీ, పక్కనే ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. వాళ్ళ పేర్లు చెప్పారు మీరు. మిమ్మల్ని గౌరవించి నేను మీ కెమెరా ముందుకు వచ్చానండి. అర్థం చేసుకోండి నా పరిస్థితి, అర్థం చేసుకోండి. ఓకే, అర్థం చేసుకోండి నా పరిస్థితి. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి, మీరు కనెక్ట్ అవ్వండి దాన్ని. ఓకే మాట్లాడండి సార్. నమస్తే. హలో నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఇక్కడ ప్రజలందరూ అడిగేయాలి సార్. నమస్తే అండి, చెప్పండి. ఎస్, వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీకాంత్కి సంబంధించిన పేరోల్ ఇష్యూ అన్నది ఒకటైతే, మరొకటి ఆ ప్రశ్నలన్నిటికీ అన్ని సమాధానాలు ఈరోజు క్లియర్ చేస్తున్నాను. ఓకే సార్. ఏంటి సార్ అంటే అంతకుముందు శ్రీకాంత్ని చాలామంది వాడుకున్నారు, ఇప్పుడు ఆయన గురించి పట్టించుకోవట్లేదు అన్నది ప్రధానమైన ఆరోపణ. సో ఏ విధంగా వాడుకున్నారంటారు మీరు? సార్ వాళ్ళు ఎదుగుదలకే వాడుకున్నారండి. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఎదుగుదలకే వాడుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చాలా జైళ్ళు ఉన్నాయి సార్. ఎస్ ఎస్, చెప్పండి చెప్పండి. ఆ జైల్లో అంతా నేరస్తులు ఉన్నారు సార్. ఈ మా తమ్ముడిని ఏదో కరుడు గట్టిన నేరస్తుడు అని చెప్తా ఉన్నారు. ఈ జైల్లోనే ఎంతమంది మర్డర్ కేసుకు సంబంధించిన ముద్దాయిలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది జైళ్ళు ఉన్నాయి, ఎన్ని జైళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? అవును. క్షణిక ఆవేశంలోనో లేకపోతే తెలుసో తెలియకో ఏదో జరిగిన తప్పుకి 15 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు మా తమ్ముడు. సార్ కానీ కారణం ఏమంటారు? ఇంతమంది మీరు అన్నట్టుగా ఇంతమంది ఉండగా చెప్పుకొని వీళ్ళందరూ కొంచెం ఎదుగుదలకు వచ్చిన తర్వాత అంటే వీళ్ళందరినీ వదిలేసి ఎందుకు శ్రీకాంత్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారంటారు? దానికి కారణం ఏంటి? మీరు అంటే గతంలో వైసీపీ కోసం పనిచేశారనా, లేకపోతే ఇప్పుడు టీడీపీలో మీరు ఉన్నారనా? అంటే ఏంటి అసలు ఇంత కాన్సన్ట్రేట్? ఏం లేదు సార్, ఇది చాలా సింపుల్ ఇష్యూ. చాలా సింపుల్ ఇష్యూ సార్. ఇది చాలా సింపుల్ ఇష్యూ. ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. ఇది శ్రీకాంత్కి గవర్నమెంట్ నుంచి వచ్చిన పెరోలు క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిల్ ఎందుకైంది? గూడూరు 2 టౌన్ సిఐ గారు దాన్ని రిమార్క్ రాసి పంపించారు. అసలు పెరోల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ సూపరింటెండెంట్ గారు సాటిస్ఫాక్టరీ అనేది రాయాలి జైలు దగ్గర. అవును. సాటిస్ఫాక్టరీ అనే పాయింట్ రాకపోతే అసలు పెరోల్కి ఎలిజిబులే కాడు. అలాంటిది పెరోల్ ఎలిజిబుల్ అయ్యాడు. ఎలిజిబుల్ అయిన తర్వాత మా ఫాదరు, ఇది ఒక ఆర్టికల్ వచ్చిందండి 2025 జనవరిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఎస్కేప్ అయిన వాళ్ళకి ఏదో దానికి రాదు అని. ఓకే. మా బ్రదరు దానికి ముందు ఎస్కేప్ అయ్యాడు, అతను వాలంటీర్గా అతనే సరెండర్ అయ్యాడు. దాని తర్వాత 3 సార్లు పెరోల్ మీద వచ్చాడండి. ఓకే. పెరోలు ఫరల్ మీద వచ్చాడు. ఇది మాకు గవర్నమెంట్తో సంబంధం లేదండి. పెరోల్ అనేది ఒక ఖైదీ ఒక హక్కు. అది ఈ 3 సార్లు పెరోల్కి పోయిన తర్వాత, పెరోల్ నుంచి జైలుకి వెళ్ళిన తర్వాత గుడ్ కండక్ట్తో వెళ్ళాడండి. చాలా గుడ్ కండక్ట్తో వెళ్ళాడు. అది మరి ఇంత పెద్ద ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్ద మెయిన్ పేపర్లో రావాల్సిన అవసరం ఏముందో నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదండి. దీనివల్ల మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిపోయారు అనేది మాకు తెలుసు. అది సూపరింటెండెంట్ కూడా కాదు, ఆయన కాంటాక్ట్ బాగాలేదని రాశారు. ఎస్పీ కూడా దీన్ని నో అని చెప్పారు. అయినా సరే ఆయనకి ఎలా పెరోల్ వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద ఆ డిస్కషన్ టాపిక్గా మారింది. సార్ సూపరింటెండెంట్ సాటిస్ఫాక్టరీ అని రాస్తేనే బెయిల్ ఎలిజిబుల్ అవుతాడు. అవును. పేపర్స్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, పలానా వ్యక్తి జైల్లో ఉన్న వ్యక్తికి మేము బెయిల్ ఇచ్చా, పెరోల్ ఇచ్చా అని అతను సూపరింటెండెంట్ని అడిగితే సూపరింటెండెంట్ ఓకే సాటిస్ఫాక్టరీ అని రాస్తే ఆ కాగితాలు ఇక్కడికి వస్తాయి. అవును. ఆ కాగితాలు ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి అతను ఏ అడ్రస్లో ఉన్నాడో ఆ అడ్రస్కి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. అవును. సో ఇది జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం గారు జైలు సూపరింటెండెంట్ గారు కానీ నేను నాట్ సాటిస్ఫాక్టరీ అని ఇకపోతే
సార్ చెప్పండి. ఒక అండర్స్టాండింగ్ కోసం అసలు శ్రీకాంత్ గారి స్టోరీ చెప్పండి సార్. అసలు శ్రీకాంత్ ఎవరు, అసలు ఏంటి? అది పెరోలే ఆయన మీద ఉన్న ఇప్పుడున్న ఇష్యూస్ కన్నా ముందు అసలు ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి నాకు చెప్పండి సార్. శ్రీకాంత్ నా సొంత తమ్ముడు సార్. శ్రీకాంత్ నా సొంత తమ్ముడు. ఫస్ట్ నేను, మా చెల్లి, మా తమ్ముడు. అతను ఐటీఐ చేశాడు నెల్లూరులో. ఐటీఐ చేసిన తర్వాత ఈ నెల్లూరుకి పడుగుపాడు దగ్గర ఐటీఐ చేసిన తర్వాత అక్కడ ఏదో కొంతమంది పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మేము నెల్లూరు ఫ్యామిలీ వచ్చాము. నేను అప్పుడు కొన్ని కంపెనీల్లో కూడా పనిచేశాను. మేము పనిచేసిన తర్వాత ఈ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఇది ఒక మర్డర్ కేసు జరిగింది. మర్డర్ కేసు జరిగిన తర్వాత మా వాడు లేడు అని గింజుకున్నా అది ఎవరు ఎనరు. దాంట్లో నుంచి బయటికి రావాలని చాలా ట్రై చేసాము, మాకు కుదరలేదు. జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఓకే. దాన్ని మరీ మమ్మల్ని ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. కనీసం ఈరోజు పొద్దున ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇంటర్వ్యూ కూడా ఇయ్యలేదు సార్ మాకు. ఓకే. అది ములాఖాత్కి వెళ్తే ములాఖాత్ కూడా ఇవ్వట్లేదు మాకు. ఈరోజు ఇదే సూపరింటెండెంట్ గారు మాకు 14వ తేదీ ఫోన్ చేశారండి. ఇదే సూపరింటెండెంట్ గారు, మీ అబ్బాయికి బాగలేదు, మీరు రండి అని. ఓకే. మేము వచ్చేదానికి 5 అవుతుంది సార్ అంటే, మీరు 6 గంటలకు వచ్చినా నేను మిమ్మల్ని కల్పిస్తానని చెప్తే, ఇదే మా తమ్ముడికి కాబోయే భార్య అరుణ, నేను, మా అమ్మ, మా నాన్న వచ్చాం. అప్పుడైతే నేను పోలేదు. ఫస్ట్ ఫోన్ వచ్చిందే ఇదే మా తమ్ముడు కాబోయే భార్య అరుణాకే ఫోన్ చేశారు, మీ శ్రీకాంత్కి హెల్త్ బాగాలేదని. ఈరోజు ఆమెకి ఇంటర్వ్యూ ఇగిపోగా కనీసం నేను వచ్చినా నాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఓకే. సో ఏంటి సార్ ఇప్పుడు అరుణ గారిని సెంట్రిక్ గా చేసి ఇప్పుడు మొత్తం ఇష్యూలు అరుణ గారిని సెంట్రిక్ గా చేసి కావాలన్నా ఆమెని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె లేకపోతే ఆమెకు సంబంధించి సరే దీన్ని వివాదంగా మార్చే క్రమంలో ఆమెను ఎందుకు సెంట్రిక్ గా చేస్తున్నారు అంటారు? సార్ ఈమె ఆయన మనసు పడ్డారు, జగదీష్కి నచ్చలేదు. అవి కొంతమందికి నచ్చలేదు. ఈరోజు ఏనాడు పేపర్లో కూడా వచ్చింది. పాపం మా తమ్ముడు తర్వాత తమ్ముడు అంట తోడు జగదీషు ఏడే నెల్లూరులోనే పాల వ్యాపారం చేసుకుంటుంటాడు. 2 మర్డర్ కేసులో ముద్దాయి. మా తమ్ముడు తర్వాత తమ్ముడు అంతటా ఆయన. మా తమ్ముడు తర్వాత నాకు తమ్ముడులాగా గూడూరులో ఇంకో తమ్ముడు ఉన్నాడు నాకు, జమిని అని. మాకేమన్నా గూడూరులో ఏమన్నా సంబంధించి ఒకవేళ ఆర్థికంగా కానీ ఏమన్నా చెయ్యాలన్నా ఉమ్మడి వెంకటేశ్వర అని ఇంకొక ఆయన ఉన్నాడు. పాపం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేశారు సార్ పాపం మా వల్ల. ఓకే. కానీ వాళ్ళ వల్లే ప్రాణహాని ఉంది అన్నది ఇప్పుడు అరుణ గారు చెప్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. మా వల్లే కాదు, వాళ్ళ వల్లే ప్రాణహాని అదే సార్, మా వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. ఓకే. కానీ అరుణ గారికి వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ అరుణ గారు సెంట్రిక్ ఎందుకు చేస్తున్నారు? 2 డబ్బాలు పెట్టుకొని పాలు అమ్ముకుంటున్నాడు. కానీ అరుణ గారు సెంట్రిక్ గా ఈ మొత్తం ఇష్యూని ఎందుకు నడిపే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే దీంట్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనిపిస్తున్నాయి. చేస్తున్నారంటే నేను కదా అరుణ గారు చెప్తే బాగుంటుంది అనుకుంటా. ఒకసారి అరుణ గారు ఏమైనా అవకాశం ఉంటే సార్ 2022లో ఈమె పరిచయం సార్, దానికి కూడా నేను చెప్తాను. అరుణ గారు కూడా క్లారిఫికేషన్ ఇస్తారు. 2022లో పరిచయం అయింది అరుణ గారు. వీళ్ళ హస్బెండ్ వాయిస్ నచ్చో, మరి మా వాడి వాయిస్ నచ్చో, మా తమ్ముడు వాయిస్ నచ్చో, ఎందుకు సార్, ఎందుకు ఒక ఖైదీని ఎందుకు ప్రేమించకూడదు అంటారు మీరు? తప్పేం లేదు, ఖచ్చితంగా తప్ప. అదే తప్పేం లేదు. ఒక ఖైదీని ప్రేమించడం అనేది తప్ప అది. ఆ ఖైదీని ప్రేమించిన తర్వాత నా భర్త అని ఆమె ఫీల్ అయిన తర్వాత ఆయన బాగోగుల కోసమో లేకపోతే ఆయన బయటికి తీసుకురావడానికి కోసమో పాకులాడడం తప్ప? ఖచ్చితంగా కాదు. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిని, అంత క్షోభ పెడుతున్నారు? అదే నా ప్రశ్న కూడా. ఎందుకంటే అరుణ గారు ఎందుకు మాట్లాడాలి అడిగారంటే, అమ్మాయిని అరుణ గారు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు? అవును, అరుణ గారిని ఎందుకు మాట్లాడాలంటే 2-3 ఆస్పెక్ట్స్ మాట్లాడలేని పరిస్థితి అండి ఈ రోజు. అరుణ గారు ఉన్నారు ఆమె సపోర్టివ్ గానే అడుగుతున్నారు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను వాళ్ళ బ్రదర్ని నేను అడుగుతున్నా, ఇప్పుడు మీకు నచ్చింది తనకి నచ్చింది అన్నప్పుడు దీన్ని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే
ఎందుకంటే ఎవరికి అధికారం లేదు, అది మీ ఇష్టం. ఇది సార్ ఈ డెమోక్రసీ అసలు అధికారం లేదండి చెప్పండి సార్. నేను ఒక భారత పౌరురాలు సార్. ఈ ఇండియాలో నాకు స్వతంత్రంగా బతికే హక్కు రాజ్యాంగం కల్పించింది. నాకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి సార్. నా లైఫ్ని నేను డిసైడ్ చేసుకోగల ఇది నాకు ఉంటుంది సార్. నేను మేజర్ని మైనర్ని కూడా కాదు. నేను ఇష్టపడ్డాను, నేను తప్పు చేయలేదు. ఎక్కడా కూడా పెరోల్ విషయంలో నేను ఒకటి అడుగుతున్నాను. నేనేమన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సంతకం నేనే పెట్టేసుకొని ఏమన్నా ఆర్డర్ ఇచ్చేసానా? ఎందుకు దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు అందరూ కలిసి? పెద్ద పెద్ద పత్రికల వాళ్ళు, పెద్ద పెద్ద వార్తా ఛానల్ వాళ్ళు దీన్ని ఒకటి పెరోల్ విషయం డే 1లోనే సైట్ చేసేసారండి. పెరోల్ విషయం డే 1లోనే సైట్ చేసేసి నన్ను ఫేస్లోకి తీసుకొచ్చి పెట్టారు. దానికి వాళ్ళ అంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండేదంటే టార్గెట్ నేనండి. నా వల్ల శ్రీకాంత్ నలిపేస్తున్నారు. ఇద్దరు రౌడీ షీటర్లు పెట్టిన పిటిషన్ని వేగవంతంగా విచారణ జరిపినటువంటి పోలీసులు నిన్న పొద్దున నేను గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో కూడా నాకు ఇంతవరకు తెలియపరచలేదండి. నాకు దానిలో సెక్యూరిటీ కల్పించమని కూడా నేను వాళ్ళని అభ్యర్థించాను. ఆ సెక్యూరిటీ మందులు కూడా గాలికి వదిలేశారు. ఒక వార్తా ఛానల్లో ఉన్నటువంటి విలేకరు నన్ను డిమాండ్ చేశాడు, డబ్బులు డిమాండ్ చేశాడు. నా మీద లేనిపోని వార్తలు, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ. కానీ దాదాపు 200 మంది రౌడీ షీటర్లని, రౌడీలందరినీ కూర్చోబెట్టి నెక్స్ట్ ఈమెనే మిమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారు అనే విధంగా శ్రీకాంత్ ఏదో చెప్పారు అన్నది ఒకటి మాట వినిపిస్తుంది. అందులో ఏమైనా నిజం ఉందా అండి? సార్ అదేం లేదు సార్. సింగిల్ ఫోటో చూపించమనండి. కేవలం ఏంటంటే మా తమ్ముడు జగదీష్ని ఇబ్బంది పెట్టేదానికి, మా ఇంకో తమ్ముడు జగదీష్ ఉన్నాడు, అతన్ని పాల వ్యాపారం చేసుకుంటాడు, అతన్ని ఇబ్బంది పెట్టేదానికి. గూడూరులో ఇంకొక మా తమ్ముడు ఉన్నాడు, జగ్గుబాయ్ అంటారు, అతన్ని ఇబ్బంది పెట్టేదానికి. జగ్గుబాయ్ అంటారు. నాకేమన్నా సహాయం కావాలంటే సార్ అవును సార్, ఒకసారి కెమెరా నేను క్లారిటీ ఇస్తాను. ఆయన జగ్గుబాయే. అప్పుడు జగ్గుబాయ్ అన్నాడు, మాకు తెలియదు సార్. అది గూడూరులో వచ్చి కనుపూరు శ్రీహరి అలియాస్ జమిని మా తమ్ముడు లాంటోడే. మాకేమన్నా ఈ కోర్టుకి జైళ్ళకి కోర్టుల కాడికి ఏమన్నా భోజనాలు అవి తీసుకురావాలా? ఎప్పుడన్నా మా తమ్ముడు గూడూరు కోర్టుకి అప్పట్లో వస్తే మాకేమన్నా భోజనాలకి గీజనాలకి దాని సహాయం చేసిన మా వ్యక్తి మా బావ ఉమ్మడి వెంకటేశ్వర ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి జరుగుతున్న కార్యక్రమాలు సార్ ఇవి. ఓకే, సో ఎవరు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? మాకేందంటే వాళ్ళని ముగ్గురిని కట్ చేస్తే మేము ఏడ బయట బాగుపడిపోతామని. వాళ్ళ ముగ్గురిని కట్ చేయాలి, వాళ్ళ ముగ్గురిని ప్లస్ ఈ మా తమ్ముడు వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని సార్ ఎవరు చేయాలనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ సరే కొన్ని పేర్లు ఉన్నాయి, ఫ్యూచర్లో అడుగుతాను మిమ్మల్ని. నేను ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు సార్? నేను ఇస్తాను సార్ క్లారిటీ. సార్ ఒకటి అడుగుతున్నాను సార్ నేను మీడియా ద్వారా. ఇదే జిల్లాలో ఒక నిమిషం అండి, ఇదే జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని అవమానపరిచారని చెప్పేసి ఆ విషయంలో నేను కూడా మౌనంగానే ఉన్నానండి. ఎక్కడ కూడా స్పందించలేదు, చేయలేదు. నాకు కూడా నచ్చలేదు కూడా ఒక రకంగా చెప్పాలంటే. మరి నేను కూడా ఒక మహిళను కదండి. ఆ రోజు ఎంటైర్ రాష్ట్రం మొత్తం స్పందించిందండి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇది వచ్చానని. నాకు మనసు కష్టం వేసింది, నేను కూడా బాధపడ్డాను. ఈ రోజు నా పట్ల ఎన్ని వస్తున్నాయి, ఇది చూడకుండానే ఉన్నారు సార్. ఈ జిల్లాలో ఉండేటువంటి మహిళలు కానీ లేకపోతే నాయకులు కానీ చూడకుండానే ఉన్నారు సార్. ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ అమ్మాయి ఇంత ఒక ప్రిజనర్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఉన్న అమ్మాయిని ఎందుకు ఇలా ఈదుల్లో చేరి ఒక ఛానల్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని ఐపీఎస్లతో సంబంధం ఉంది, ఐఏఎస్ఎల్తో సంబంధం ఉందని ఎందుకు ఇంత మానసికంగా నలుపుతున్నారు? దీని వెనక అసలు కథ ఏంటి అనేది ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ తెలియకుండానే ఉందా సార్? గ్రౌండ్ లెవెల్లో శ్రీకాంత్ అంటే ఏంటి? శ్రీకాంత్ ఎవరు శిష్యుడు, ఎవరికి ప్రథమ శిష్యుడు, ఆయన ఏం చేశాడు ఈ కూటమి ప్రభుత్వానికి అనేది మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు సీఎం గారికి నివేదిక పంపించలేకపోతున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్. కాదండి, అయితే ఈ టైంలో మిమ్మల్ని ప్రశ్న ఈ టైంలో కరెక్ట్ కాదు కానీ, బట్ ఏంటంటే ఎవరి మీద లేదు, మీ మీదనే ఎందుకు ఇలాంటి ఆరోపణలు? ఒక సాధారణ మహిళగా ఉండే మీరు లగ్జరీ కార్లలో ఎలా తిరుగుతున్నారు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ దానికి ఏం సమాధానం చెప్తారు సార్? అదే సార్ మాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఫోటో తీసుకొని పెట్టేస్తా, నాకు అన్ని అయిపోతాయా సార్? ఫోటోల వల్ల ఏమన్నా వచ్చేస్తాయా? అన్ని ఫోటోలే ఉన్నాయి కానీ నేను ఎక్కడా కూడా సార్, నేను ఒకటి చెప్తాను మీకు, క్లియర్ గా చెప్తాను. ఒకటి వాళ్ళ ఫాదర్ పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది నిజమా కాదా? పెరోల్ జీవో అనేది నిజమా కాదా?
దానిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే దానికి జీవో నంబర్ అనేది ఒకటి వస్తుందండి. ఆ నంబర్తోనే వచ్చిందిగా బయటకు. అది మేమేం సంతకాలు పెట్టుకోలేదు కదా ఎక్కడ కూడా. అదేమని ఫేక్ రిపోర్ట్ అయితే కాదు కదా. ఎందుకు దీన్ని వార్తాపత్రికల వాళ్ళు కానీ ఛానల్స్ వాళ్ళు కానీ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసి అటు ఫ్యామిలీని కానీ ఇటు నన్ను కానీ మానసికంగా హత్య చేయాలని చూస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నేను అన్నిటికీ కూడా క్లారిటీ అనేది బిగ్ టీవీ లైవ్ లో ఇచ్చాను సార్. నాకు కూడా ఇచ్చాను సార్. శ్రీకాంత్ 3 సార్లు ఇప్పటిదాకా పేరోల్ వచ్చిందా? ఏ సందర్భాల్లో వచ్చింది? అవును సార్, ఫర్లో ప్లస్ ఫెరోల్ 3 సార్లు వచ్చింది సార్. ఓకే, ఫర్లో ఫెరోల్ ఎస్కేప్ అయి వాలంటీర్ సరెండర్ లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కూడా ఆయన ఇంట్లో ఉన్నాడు సార్. ఆయన బయటకు వచ్చారు. అప్పుడు సార్ మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొండిశెట్టి జగదీష్ తో నా విషయంలో వివాదం శ్రీకాంత్కి రాకముందు వ్యతిరేకత అనేది లేదు సార్. శ్రీకాంత్ ఒక నా విషయంలో వ్యతిరేకించిన తర్వాత కొండిశెట్టి జగదీష్ చేస్తున్నటువంటి రాజకీయం సార్ ఇది. ఇక్కడ కొండిశెట్టి జగదీష్ నడిపిస్తున్నటువంటి రాజకీయానికి ఈ రోజు నేను ఇట్లా రోడ్ల మీదకి వచ్చాను. జగదీష్ మా తమ్ముడే కదా, మా తమ్ముడు తర్వాత తమ్ముడు. సర్లే, అవి మనం 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 అనుకునే దానికి బాగుంటాయి, న్యూస్ వాళ్ళు కాదు కదా. ఎంత ఆయనకి మీరు మీ ఫ్యామిలీ ఎంత మేలు చేసింది ఆయన పాలేపారానికి, ఆయన భవిష్యత్తుకు అనేది జిల్లా మొత్తం తెలుసు. బహిరంగంగానే జగదీష్ శ్రీకాంత్ కి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు, ఆయన గురించి అంటే కొద్ది దుర్భాషలు ఆడుతున్నారు కూడా నేను విన్నాను. వాస్తవమేనాది? ఆరోపణలు ఏం సార్, మాతో మంచిగా మాట్లాడుతూనే మా ఎదురుగా తమాషాగా తీసిన వీడియోల్ని ఈ రోజు రొమాన్స్లు అని చెప్పి వక్రీకరించి టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ ఫూల్స్ చేస్తున్నాడు సార్ అబ్బాయి. అక్కడ ఏముంది సార్ తప్పు? నేను చేసుకోబోయేటువంటి అసలు ఒక విషయంలో చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాసు మాధురిని ఎంటైర్ మీడియా మొత్తం వాళ్ళని భార్యాభర్తలుగా చూపిస్తా ఉంది సార్. విడాకులు కూడా మంచి కాదు. ఇప్పుడు నేను చేసుకోబోయే భర్త, నేను సింగిల్, ఆయన సింగిల్, ఆయన పెళ్లి కాలేదు, నేను సింగిల్. మరి మేమిద్దరం పక్క పక్కన కూర్చొని చేతి క్రీమ్ రాయించుకునేది ఎలా తప్పు అవుతుంది సార్? ఆ అబ్బాయి చేస్తున్నటువంటి రాజకీయం కాదా? ఆ అబ్బాయి మైండ్ గేమ్ మీడియా వాళ్ళతో ఆడడం లేదా? చెప్పండి సార్, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో సంవత్సరం క్రితం అంటున్నారు, నిజమేనండి సార్? ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది సార్. అది చెప్పండి. అది వాంటెడ్లీ మా చిన్న తమ్ముడు జగదీష్ తీసింది అది సార్. ఒక తల్లి చెల్లి కూడా చేయలేని పనులు ఎవరు చేస్తారు సార్? ఒక భార్య కదా చేస్తుంది. ఖచ్చితంగా అవును. భార్య అనుకున్నా అలాంటి ఉద్దేశంతో ఉండొచ్చు, తప్పేం లేదు. అది భార్య కావాల్సిన అవసరం లేదు. భార్య కొన్ని సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలు వచ్చినప్పుడు భార్యగా ఆమెను స్వీకరించాడు. తల్లి చేయదు సార్ అది, ఆ పని చెల్లి చేయదు, అన్న చేయడు, తమ్ముడు చేయడు, భార్య చేస్తుంది. అవును. ఆ క్రీము ఆ కొన్ని పర్టికులర్ ప్లేస్లో పూయడం ఆమె తప్పైందా? మరి ఆమెని కేర్ టేకర్గా తీసుకున్నారు కదా, వీళ్ళంతా ఎందుకున్నారు అప్పుడు? ఓకే, కేర్ టేకర్ ఆమె, మా తమ్ముడు చిన్న తమ్ముడు జగదీషు ఇంకా వేరే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళని ఎవరు అలో చేశారు? అయితే ఇది వాళ్ళు కూడా అలో చేయకూడదు కదా, కేర్ టేకర్ని అలో చేయాలా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇది సార్ ఈమె ఎప్పుడో మా ఇంట్లో మనిషి సార్, ఈమె అవును మా తమ్ముడు వైఫ్ సార్. నేనేమంటున్నాను ఇప్పుడు మీరు ఇవ్వండి. ఒకటి ఏంటంటే, అంటే మీరు ఒక 4-5 కలిపి ఒక టీమ్గా ఉండేవాళ్ళు, మీ మధ్యలో వచ్చిన మనస్పర్ధల కారణంగా జరిగిన పరిణామం కాస్త ఇవాళ పేరోల్ మీద ఒక వ్యతిరేకత గానో లేకపోతే ఒక విమర్శ గానో లేకపోతే దాంట్లో ఏదో తప్పు జరిగిందనే విధంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడము, లేదా మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నము, ఇవన్నీ అంతే జరిగాయా? లేకపోతే ఇక్కడ ఏమైనా రాజకీయ కూటములు కానివ్వండి, లేకపోతే రాజకీయాలకు సంబంధించిన ఏమైనా ప్రస్తావన కానివ్వండి, ప్రేరేపణ కానివ్వండి కనిపిస్తుందా? ఒక విషయం సార్ ఏంటంటే కలిసి ఉండడం అంటే ఆ అబ్బాయి వేరైపోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి అని ఒక పెద్ద వ్యక్తి అప్లికేషన్ మేరకే శ్రీకాంత్ ఆ అబ్బాయిని దగ్గరికి తీశాడు సార్. నేను వాస్తవం చెప్తున్నాను, దీనిలో ఎటువంటి అబద్ధం లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను వద్దంటున్నాను సార్, వద్దు, మనకి ఇట్లాంటి సమస్యలు వస్తాయి, నేను ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తిని వద్దని నేను చెప్తున్నా కూడా నా మాట లెక్క చేయనటువంటి పరిస్థితి సార్. ఈ రోజు నన్ను ఈదులో నిలబెట్టడానికి కూడా కారణం అది. ఆ అబ్బాయిని దగ్గర తీశారు సార్. ఆ అబ్బాయి ఏదో వార్త మోసుకొని వస్తే, ఆ వ్యక్తులు వార్తలు మోసుకొని వస్తేనే ఆ రోజు వాళ్ళు కూడా అలౌ చేసినట్టున్నారు, అది నాకు తెలియదు. నేనైతే మాత్రం అఫీషియల్ గానే అక్కడికి ఎంటర్ అయ్యాను సార్. మనస్పర్ధలు అనేవి ఆ అబ్బాయి నన్ను యాక్సెప్టెడ్ కాదు సార్. నేను ఒక దళిత మహిళనని అని చెప్పేసి ఆ అబ్బాయి బహిరంగంగానే నా ముందర ఆ వద్దనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదని నా ముందర శ్రీకాంత్ ఆ అబ్బాయి చెప్పడం జరిగింది సార్. ఓకే,
మనస్పర్ధలు అనేవి ఆయనతో మాకు ఎందుకు వస్తాయి సార్ అసలు వాస్తవంగా చెప్పాలంటే? సార్ నాకు తెలియని విషయం ఏంటంటే రాష్ట్రంలో వీడు ఒక్కడే ఖైదీ ఉన్నట్టున్నాడు సార్ ఇప్పుడు. లేదండి, అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రాష్ట్రం ఒకటి, మొత్తానికి వీడు ఒక్కడే ఖైదీ అయిపోయినాడు. కానీ రెండు విషయాలు ఏంటంటే మొదటి కనీసం ఇంట్లో వాళ్ళు బాతే ములాఖత్ కూడా ఇవ్వకుండా. లేదంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే దీని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయనకి పేరోల్కి అప్లై చేసినట్లు అంటే సజెస్ట్ చేసినట్టు ఒక మినిస్టర్ కూడా దీంట్లో ఉన్నాడు. వీళ్ళందరూ సార్ మాకు అర్థం కాదు ఏంటంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో రావాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. అందులో గవర్నమెంట్ ఉంది కదా, అన్ని వేయరు, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. మా మీద ఇంత పెద్దగా ఎవరు చేస్తున్నారు అనేది అర్థం కావట్లే. సార్ కొన్ని క్లారిటీస్ ఇస్తారంటే మీరు నిజం చెప్తారు లేదు నాకు తెలియదు. ఈ పెరోల్ ఏ పని కోసం అని చెప్పేసి ఆయన రాసుకునే ముందుగా మమ్మల్ని ఏమన్నా క్లారిటీ? కానీ ఇక్కడ రెండు విషయాలు నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని కుమార్ రెడ్డి వ్యక్తిగా కొంతమంది చెప్తున్నారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగా కొంతమంది చెప్తున్నారు. మీరు అసలు ఏ పార్టీకి సంబంధించిన నల్లపరెడ్డికా లేకపోతే కోటమిరెడ్డికా? ఎవరు మిమ్మల్ని నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ. సార్ వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన బంటులు సార్. వాళ్ళు ఆయన అంటే ప్రాణం సార్. శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయనకి 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన, అది వాస్తవం సార్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్. అసలు నాకు తెలిసి ఆయన పరిచయం కూడా ఉండకపోవచ్చు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పరిచయం ఉంది కొద్ది గొప్ప అంటే అది నాకు సార్. మీకు ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసన్న అడిగాను సార్, అన్న మీరు తొందరపడ్డారు, అట్లా తొందరపడకుండా ఉండాల్సిందని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసి వచ్చాను సార్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. గూడూరు ఎమ్మెల్యే కూడా మీకు పేరోల్ సంతకం మీద పెట్టిన దాంట్లో గూడూరు ఎవరైనా మహిళ మీద ఏం చేసినా కూడా నేను స్పందిస్తానండి. నాకు మహిళల సమస్యలు అంటే ఇష్టం. గూడూరు ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ చేశారు, దీంట్లో లెటర్ ఇచ్చారు సార్. ఆయన లెటర్ వాళ్ళ మదర్ పెట్టుకున్న రిప్రజెంటేషన్ మేరకు ఇచ్చారండి. సో అంటే సపోర్ట్ అని కాదు, మానవతా దృక్పథంతో ఆయన లెటర్ ఇచ్చారండి. జైల్లో మగ్గిపోవాలనుకోరు కదా ఎవరైనా. అవునండి, తప్పలేదు. సార్ నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పండి సార్. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకుంటే శ్రీకాంత్ ఎవరి కోసం కష్టపడతాడు, ఎవరి కోసం బతుకుతున్నాడు, ఎవరి కోసం ఆయన ఇచ్చేస్తున్నాడు, ఎవరి కోసమే ఉన్నాడు అనేది మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రశాంత్ రెడ్డి ఇష్యూలో బీపీఆర్ కి సపోర్టివ్ గా ధర్నాలు చేసింది, మనుషుల్ని పంపించింది కూడా శ్రీకాంత్ అన్న మాట ఒకటి వినిపిస్తోంది. నిజమండి ఇది? ఏమో సార్, అది మీకే తెలియాలి, నాకైతే తెలియదు సార్. అంటే శ్రీకాంత్ దీన్ని వెనకాల నుండి నడిపించారు, అది కూడా ఒక కారణము. నా దాకైతే రాలేదు సార్. ఓకే, సో అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ తెప్పించుకోండి సార్. కూటమి ప్రభుత్వానికి అన్యాయం చేయాలి అనుకుంటే సార్, ఒకటి క్లారిటీ సార్, కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేసినటువంటి శ్రీకాంత్కి అన్యాయం చెయ్యాలి అని కూటమి ప్రభుత్వం అనుకుంటే చేసేయమని చెప్పండి సార్. కాదు, ఉన్నట్టుండి అంటే టీడీపీ కార్యకర్తగా ఉన్నారు, కూటమి అధికారంలో రావడం కారణంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఉన్నట్టుండి ఎందుకు వీళ్ళు డిజోన్ చేసుకుంటున్నారు, ఎందుకు ఈయన కాదనుకుంటున్నారు? ఇవాళ కారణం ఏమైనా కనిపిస్తుందా? తెలియదు సార్ నాకు, అదే నాకు అర్థం కావట్లేదు. అది ఎవరు కూడా అందరు కూడా నోరు మీద పట్టలేదు సార్, మౌనంగా ఉన్నారు. ఈ రోజు రోడ్డు మీద నేను వాళ్ళ ఫ్యామిలీ తప్ప అతనికి సపోర్ట్గా ఎవరు లేరు సార్. అందరూ ఏమైపోయారు అనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అదే నేనైతే సార్ శ్రీకాంత్ ప్లేస్లో నేను కానుంటే నేను కనీసం నా ఆవేదన వ్యక్తపరచుకునే దానికి మీడియానైనా అప్రోచ్ అయ్యిండేదాన్ని సార్, జైల్లో రిక్వెస్ట్ చేసి. కానీ ఆయన ఆ ప్రయత్నం కూడా చేయడు సార్, ఎందుకంటే అంత మంచి ఆయన మంచి అయినా చెడ్డైనా నేనే భరిస్తాను అనుకుంటాడు. కానీ నమ్మిన వాళ్ళని ద్రోహం చేయాలని కానీ నమ్మిన వాళ్ళని క్వశ్చన్ చేయాలని కానీ ఆయన అనుకోడు సార్. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న శ్రీకాంత్ సార్ ఆయన. మీడియా వాళ్ళన్నా ఎంక్వైరీ చేయండి, పోలీసు వాళ్ళకి లేదు. శ్రీకాంత్ బయటకు వచ్చినప్పుడు దాదాపుగా 30 వెహికల్స్ పంపించి ఆయనకి సపోర్టివ్ గా ర్యాలీ తీయడానికి కోటమిరెడ్డి ఫ్యామిలీ సహకరించింది. గిరిధర్ రెడ్డి కూడా అప్పుడు డైరెక్ట్ గా వచ్చి కుటుంబంలో మిమ్మల్ని కలిశారని కూడా ఒక మాట వినిపిస్తుంది. అంత సహాయం చేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు వెనక్కి తగ్గారంటారు? ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న పొద్దున్న నుంచి, నిన్నటి నుంచి ఇంటర్వ్యూ తెలియదు సార్. నాకు మౌనంగా ఉన్నారు సార్, మాట్లాడటం లేదు సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఇదేనికైనా ఒక మనిషి మారిపోవడానికి చెప్పుడు మాటలే ప్రధానమైన కారణం సార్. ఇక్కడ నేను ఎంటర్ అవ్వడం అనేది ఎవరికి ఇష్టం లేదు. జగదీష్ కానీ ఇంకా ఆయన వెనకున్నటువంటి కొంతమంది పేర్లు కూడా నేను బిగ్ టీవీలో చెప్పాను.
వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళని ఏమన్నా చాడీలు చెప్పి శ్రీకాంత్ అనకపోయినా అన్నాడు అని ఏమన్నా వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పాడేమో తెలియదు సార్. స్టిల్ ఈ పూటకు కూడా శ్రీకాంత్ వాళ్ళంటే ప్రాణం ఇస్తాడు. వాళ్ళ కోసమే ఆయన దళిత మహిళ కావడం వల్ల నన్నైనా వదిలేసుకుంటాడు సార్. దళిత మహిళ కావడం వల్ల ఇలాంటి వాళ్ళు గనక దళిత మహిళ కావడం వల్లే మీ మీద ఇలా వ్యవహరిస్తున్నారా వాళ్ళు? లేకపోతే మీరు ఏదైనా వైసీపీ నేను దళిత మహిళ కావడం వల్లనే కొండశెట్టి జగదీష్ నన్ను వద్దన్నాడు సార్. వాడికి దళితులంటే అలర్జీ సార్. దళితులంటే అలర్జీ. ఆడు సొంత స్నేహితుడు దళితుడు ఉంటే ఒక్క మాట వాడిని అన్నాడని నువ్వు దళితుడు నన్ను అంటావా అని చంపేశాడు సార్. ఈ రోజు SC/ST కోర్టులో కూడా ఆ కేసు ఉంది సార్. హత్య చేయబడ్డ వ్యక్తి గిరి అనే వ్యక్తి దళితుడు సార్. అతనికి దళితుడు అంటే చాలా చీప్ సార్. ఆయనకి నా ముందరే అన్నాడు. నేను పెడితే ఆనాడే SC/ST కేసు పెట్టచ్చు సార్, కానీ పెట్టలేదు నేను. ఎందుకంటే అతన్ని ఒక పర్పస్ మీదే తీసుకురమ్మన్నారు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం గౌరవించాలి. మళ్ళీ దాని మీద నేను కాంట్రవర్షియల్ పోతే నన్ను మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని భయపడ్డాను సార్. భూపతితో మీకు ఏమైనా ఇష్యూ ఉందా? లేదు సార్, మాకేం సమస్యలు ఉంటాయి సార్ అసలు. ఓకే, సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పండి. మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీకాంత్ ఇప్పుడు పేరోల్ సంబంధించి పరిచయాలు లేను కాదు సార్, పరిచయాలు లేని వ్యక్తుల పేర్లు కూడా అడుగుతున్నారు కాదు సార్. పరిచయాలు ఫైనల్ గా మీరు చెప్పండి. అంటే ఏంటి ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఒక దినపత్రికలో వచ్చిన దాన్ని ఆధారం చేసుకొని గవర్నమెంట్ పెరోల్ క్యాన్సిల్ చేసింది సార్. గవర్నమెంట్ పెరోల్ క్యాన్సిల్ చేసింది సార్. ఇచ్చింది వాళ్ళే, క్యాన్సిల్ చేసింది వాళ్ళే. హలో, ప్లీజ్. వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం సార్. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తల మేరకే ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి, ఆ క్యాన్సిల్ చేయకుండా వాళ్ళ సమాధానం ఇచ్చుంటే బాగుండేది సార్ గవర్నమెంట్. ఇది మేము రూల్ ప్రకారం ఇచ్చాం అనేది ఆ ఫైల్ వాళ్ళు బయటికి పెట్టుంటే బాగుండు. క్యాన్సిల్ చేసి ఎవరైతే క్యాన్సిల్ చేశారో గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే క్యాన్సిల్, దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా ఛానల్స్, మిగతా పత్రికలలో రెచ్చిపోయి నా జీవితాన్ని ఈ రోజు ఈదులో వేశారు. రాష్ట్రంలో ఎన్ని జైళ్ళు ఉన్నాయి సార్? ఎంతమంది ముద్దాయిలు ఉన్నాయి సార్? దాంట్లో ఎంతమంది మర్డర్ కేసుల వాళ్ళు ఉన్నారు? ఎంతమంది లైఫ్లు పడిన వాళ్ళు ఉన్నారు? దీంట్లో మా తమ్ముడు ఒక్కడే కనిపించాడు సార్. వీళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఎన్ని ఉన్నాయి? ఊర్లు నరికేసిన గొడవలు. రవి కేసులో వాళ్ళకి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. మరి శ్రీకాంత్ ని కనికరించడం లేదు ఎవరు కూడా. కావాలంటే హైకోర్టులో జరిగిన, ఉమ్మడి హైకోర్టులో జరిగిన అది ఇస్తాను సార్ నేను. నేను బీఆర్కే ఛానల్ సార్. మీరు ఏ పార్టీకి మద్దతు నాకు తెలియదు, కానీ కొన్ని ఛానల్స్ అయితే ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తుంటే కొన్ని ప్రచురించడం లేదు. నేను మీ ఛానల్ ద్వారా ఒకటి అడుగుతున్నాను సార్. ప్రిజనర్స్ అందరికి కూడా మీరు న్యాయం చేయాలి అనుకుంటే జీవో నంబర్ 71 రద్దు చేసి జీవో నంబర్ 58 తీసుకురమ్మని చెప్పి గవర్నమెంట్ తో కొట్లాడండి సార్ మీరు. ఓకే, డెఫినెట్లీ నేను ఇంతకుముందు చాలా ఛానల్స్ చెప్పాను. అది చేస్తే ఇన్ టైమ్ లో చేస్తే సార్ 3 కట్ ఆఫ్ డేట్ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ 3 కట్ ఆఫ్ డేట్ల ప్రకారం ప్రిజనర్స్ కి న్యాయం చేయండి సార్. ఒక పెరోల్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం గొప్పతనం కాదు సార్. ఆ ప్రముఖ దినపత్రికకు కూడా నేను ఇంతకుముందే చెప్పాను, మీరు ఒక పెరోల్ ని రద్దు చేయడం కాదండి, ఆ పెరోల్ ని రద్దు చేయడం చాలా సింపుల్ పని. మీరు జీవో నంబర్ 71 రద్దు చేయండి. మీ లోగోను కూడా అందరు ప్రిజనర్స్ యొక్క కుటుంబాల పూజ గదిలో పెట్టిస్తానని కూడా నేను చెప్పాను సార్. వాళ్ళ పేపర్ ని వాళ్ళు డైలీ వేసుకునే విధంగా నేనే ఇస్తాను సార్. నేను రోజు వేయించుకునే విధంగా చూస్తాను సార్. ఖచ్చితంగా దాంట్లో ఏది ఉందని చూసి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ నా పోరాటము, నా ప్రేమ గెలిచే విధంగా నాకు సహాయం చేయండి సార్. ఖచ్చితంగా చేస్తానండి. డెఫినెట్లీ మీరు మీ బాధ అవుతుంది, మీ ఆవేదన ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఇష్యూలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇలా వివిధ కేసుల కారణంగా జైళ్లలో ఉన్నవాళ్ళు, పేరోలు వస్తున్న వాళ్ళు, తర్వాత వివిధ కారణాలతో పోతున్న వాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎందుకు ఆ కూటమి ప్రభుత్వం అతన్ని డిసోన్ చేసుకుంటుందో సమాధానం తెలియట్లేదు అంటున్నారు. ఈ విధంలో ఈ విషయం మొత్తంగా చూస్తే మాత్రం దళిత వ్యక్తిని కావడం వల్లే నన్ను పక్కన పెట్టే ఉద్దేశంతోనే ఈ మొత్తం ఇష్యూని తప్పుదోవ పట్టిస్తున్న ఆరోపణలు కూడా అర్న చేస్తున్నారు. థ్యాంక్ యూ.